రూపాయలతో ఇందుకూరుపేట హాస్పిటల్ని ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము చేస్తున్నాం అధ్యక్ష. అయినా కూడా పడవలూరు పిహెచ్సి రీకన్స్ట్రక్షన్ కోసం 45 లక్షలతో ప్రతిపాదన పంపున్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా చేసిన దానివల్ల ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా ఎంతో మందికి న్యాయం జరుగుతుంది అని చెప్పి వైద్య సేవలు అందుకున్న వాళ్ళకి పేద ప్రజలకి ఎంతో న్యాయం జరుగుతుంది అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీలోనే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మొన్ననే 100 మందికి ₹1 కోటి ఇవ్వడం చెక్కులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మా కాన్స్టిట్యున్సీలో హెల్త్ కోసం మంత్రి గారు కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అశోక్ రెడ్డి గారు. సారీ బ్రదర్. గిరిజనులు కానీ చెంచుగూడాలు కానీ మాకు చాలా ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే నల్లమల్లకి మాకు అటు గిద్దలూరు కానీ మార్కాపూర్ ఎర్రగొండపాలెం నియోజకవర్గాలకు నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. ఈ ప్రాంతాలలో వాళ్ళకి ఏదైతే చెంచులు ఉన్నారో ఈ యొక్క గిరిజన తాండాలు ఉన్నాయో వారికి ఈ ప్రసూతి కేంద్రాలు అనేటువంటివి వాళ్ళకి ఏర్పాటు చేసి 24 గంటలు వాళ్ళకి ట్రైన్డ్ స్టాఫ్ నర్సెస్ ద్వారా దగ్గరున్నటువంటి మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసి వాళ్ళకి సుఖప్రసవానికి చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే మెటర్నల్ మోర్టాలిటీ రేటును తగ్గించేటువంటి చర్యలు చేపడితే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించినటువంటి వాళ్ళం అవుతాం అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను, ఇటువంటి చర్యలు ఏదైనా తీసుకుంటున్నారా అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అలాగే మా ప్రాంతము ఉద్దానం తర్వాత ప్రకాశంలో మాకు ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. మాకు అంటే కనిగిరి కానీ గిద్దలూరు కానీ ఈ ప్రాంతంలో ఎందుకంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండబట్టి సో ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించినటువంటి ఈ డయాలసిస్ కేంద్రాలని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసినట్టయితే ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని కూడా కోరుతూ, మూడవది స్టెమీ సెంటర్స్ అనేటువంటివి ఎందుకంటే మనకి అధ్యక్ష ఈ యొక్క కోవిడ్ వచ్చిన తర్వాత హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువైనాయి. స్టెమీ సెంటర్స్ అనేటువంటి ఏంటంటే ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో మనకి ఏర్పాటు చేశారు. మనకి ప్రతి దగ్గరగా అంటే పిహెచ్సిలలో కూడా స్టెమీ సెంటర్ని ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి స్టెమీ సెంటర్స్ని పిహెచ్సిల్లో ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ, లాస్ట్గా గిద్దలూరులో గతంలో కూడా ఇదే మన సభలో మాట్లాడాను అధ్యక్ష. గతంలో 100 బెడెడ్ హాస్పిటల్ ఉన్నటువంటిది 40 బెడ్ హాస్పిటల్ అయింది. నేను మరలా అక్కడ ఈ యొక్క మీటింగ్స్ పెట్టి దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తే ఫండ్స్ అక్కడ సరిపోవడం లేదు. కాబట్టి ఆ 100 బెడెడ్ హాస్పిటల్గా పూర్తి స్థాయిలో నిర్మించేదానికి కావాల్సినటువంటి ఫండ్స్ని ఇవ్వవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. నెక్స్ట్ అండి డాక్టర్ ముక్కు గురువాద నరసింహారెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం సార్. మా కనిగిరి ప్రాంతంలో ఇప్పుడు అశోక్ రెడ్డి గారు చెప్పినట్టు ఫ్లోరైడ్ వల్ల చాలా మంది ఇటీవల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 70 మంది దాకా సరిపోవడం జరిగింది సార్ ఈ డయాలసిస్ పేషెంట్స్. ఇప్పుడు కూడా కనిగిరిలో డైలీ 130 మంది డయాలసిస్ జరుగుతూ ఉంది. అదేవిధంగా కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో గతంలో 100 బెడెడ్ హాస్పిటల్గా ఉండేది సార్. గత 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల అక్కడ దాన్ని మళ్ళా 50 బెడెడ్ చేశారు. ఇటీవల దాతల సహకారంతో సార్ లేటెస్ట్గా ఆపరేషన్ థియేటర్ కట్టించాం సార్. అదేవిధంగా నార్మల్ డెలివరీ జరగడానికి మంచి డెలివరీ రూమ్ కట్టాం. అదేవిధంగా వార్డులో పేషెంట్స్ ఉండడానికి బ్రహ్మాండమైన సెటప్ రెడీ చేశాం సార్. తద్వారా ఏమైందంటే 10 సంవత్సరాల నుంచి జరగని ఆపరేషన్లు దాదాపు ఈ 3 నెలల్లో దాదాపు 198 డెలివరీలు జరిగినాయి సార్. దాంట్లో నార్మల్ డెలివరీ 158, సిజేరియన్ సెక్షన్ ద్వారా 40 మంది చేయడం జరిగింది సార్. ఎందుకు చెప్తున్నామంటే సార్ ఇది వెనకబడ్డ ప్రాంతం కాబట్టి ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా 50,000 రూపాయల నుంచి ₹1,00,000 ఛార్జ్ చేసే పరిస్థితి. ఈ 200 మంది పేషెంట్లు ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా కనిగిరి హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకోవడం జరిగింది సార్. కానీ మా హెల్త్ మినిస్టర్ గారికి కూడా ఇవన్నీ వారి పర్మిషన్తో ఇవన్నీ కూడా మాడిఫై చేయడం జరిగింది సార్. అప్పుడు మేము పర్మిషన్ తీసుకొని కానీ ఈ నిధులన్నీ కూడా లోకల్ దాతల సహకారంతో చేశాం సార్. 5,000, 2,000, 100, 200 కూడా కలెక్ట్ చేసి 60 లక్షల రూపాయలతో డెవలప్ చేశాం సార్. ఇప్పుడు మా కోరిక ఏంటంటే
అక్కడ డాక్టర్స్ కొరత సార్. ఒక్క డాక్టర్ డిప్యుటేషన్ వేయడం వల్ల కందుకూరు నుంచి డిప్యుటేషన్ మీద డాక్టర్ సునీత గారిని ఆమె తీసుకొచ్చి కనిగిరి హాస్పిటల్ వేయటం వల్ల ఇవన్నీ కూడా చేయడం జరిగింది సార్. ఇప్పుడు కనిగిరిలో జనరల్ మెడిసిన్ వేకెన్సీ ఉంది సార్, సర్జన్ వేకెన్సీ ఉంది, గైనకాలజిస్టులు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మెడికల్ లీవ్ మీద వెళ్ళిపోయారు సార్. అక్కడ పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా అనస్థిషియా డాక్టర్ లేరు, ఈఎన్టీ లేరు, ఆర్థో లేరు, జనరల్ ఫిజిషియన్ లేరు సార్. ఈ విధంగా మెడికల్ ఆఫీసర్స్ కానీ వేరే మీటింగ్ చేస్తారు. పిఎస్సి సెంటర్లో కూడా ఇబ్బంది ఉంది సార్. ఎందుకంటే వైద్యం విద్య ఇస్తే మనం ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఈ రెండిట్లోనే ఆర్థిక భారం పడుతుంది సార్. పిల్లలు చదివించుకోవాలని కోరుకుంటుంది, కానీ కర్మదాలకు వచ్చే జబ్బులకి డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్తూ, ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ఏదైతే ఉందో నెఫ్రోప్లస్ వారు రన్ చేస్తున్నారు సార్, ప్రైవేట్ సంస్థ. అవి మిషన్స్ క్వాలిటీ లేవని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి మంత్రి గారిని అది నోట్ చేసుకొని దాని మీద ప్రత్యేకంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఇటీవల మంత్రి గారి సహకారం వల్ల 5,75,00,000 కనిగిరి ప్రాంతాన్ని హాస్పిటల్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది సార్. వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి అక్కడ మేము డాక్టర్స్ కొరతను ఇవ్వగలిగితే ఇంకా దాతలు రెడీగా ఉన్నారు సార్. ₹1,00,00,000 పైన కూడా ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తున్నారు. కానీ డాక్టర్ లైన్ చేత మనం తీసుకున్న అక్కడ న్యాయం చేయలేదు కాబట్టి చూస్తున్నాం. కాబట్టి కంపల్సరీగా నర్సింగ్ స్టాఫ్ కానీ ఈ క్లినికల్ స్టాఫ్ కానీ మరి డాక్టర్స్ కానీ వేస్తే ఆ ప్రాంతం బాగుపడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం సార్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు నారాయణ రెడ్డి గారు అడిగిన ప్రశ్న, అక్కడ మౌలిక సదుపాయాల కల్పన గురించి వారు మాట్లాడారు. ప్రధానంగా అక్కడ సమస్య ఏమొచ్చిందంటే అధ్యక్ష, మార్కాపురం హాస్పిటల్ని మెడికల్ కాలేజీగా నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. అయితే దానికి అనుగుణంగా 4 ఏళ్లలో పనుల మౌలిక సదుపాయాల కల్పనలో పురోగతి లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తాయి అధ్యక్ష. 4 సంవత్సరాల్లో 13,35,000 చదరపు అడుగులు నిర్మించాల్సి అవసరం ఉంటే దాంట్లో కేవలం 3,61,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మించారు అధ్యక్ష. 27% మాత్రమే నిర్మించారు. దాంట్లో పెట్టిన ఖర్చు 46,26,00,000, 7% మాత్రమే ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం కళాశాలని మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 25,34,00,000 పెట్టడం జరిగింది అధ్యక్ష ఇప్పటికే. అయితే ఇది పీపీపీ మోడ్లో పోతోంది కాబట్టి 625 పడకల ఒక ఆసుపత్రి కూడా మార్కాపురంకి వస్తుందని ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్టాఫ్ షార్టేజ్ గురించి వారు ప్రస్తావించారు. షార్టేజ్ ఇటీవలనే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా సెకండరీ హెల్త్లో కొత్త నియామకాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా నవంబర్లో దాదాపు 250 మంది ఇన్ సర్వీస్ కోటాలో పీజీ వస్తున్నారు, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పెషలిస్టులు వస్తున్నారు. కాబట్టి తొందరలోనే వీటిని నియామకాలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా డయాలసిస్ గురించి వారు ప్రస్తావించారు. అక్కడ ఉన్న ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ సెంటర్ ఉంది. అయితే పేషెంట్లు 14 మంది వస్తున్నారు. ఇప్పటిదాకా 113 డయాలసిస్ సెషన్లు జరిగాయి అధ్యక్ష. 14 మందే ఉన్న నేపథ్యంలో 5 పడకల ఇది సరిపోతుంది. అయినప్పటికీ కూడా దీని మీద ఒకసారి సమీక్ష నిర్వహించి ఎంతమంది పేషెంట్లు ఉంటున్నారనే దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు ఈ కొవ్వూరు 30 పడకల ఆసుపత్రి గురించి వారు అడిగారు. దాంట్లో స్టాఫ్ 31 మంది ఉండాల్సి వస్తే 26 మంది ఉన్నారు. ఈ 5 నెలల ప్రోగ్రెస్ చూస్తే